నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరంలో ఆటో డ్రైవర్ హత్య కేసును ఛేదించిన పోలీసులు. మీడియా సమావేశంలో కేసు వివరాలను వెల్లడించిన డీఎస్పీ జయసూర్య. గురజాల సబ్ జైల్లో ఉన్న వైసీపీ కార్యకర్త హరికృష్ణకు పార్టీ నేతల పరామర్శ. అతని పట్ల దారుణంగా వ్యవహరించిన సీఐని తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్. కోకో గింజల కొనుగోలు ధరపై రాష్ట్ర ప్రభుత్వం ఏలూరు కలెక్టరేట్లో నిర్వహించిన ద్వైపాక్షిక చర్చలు విఫలం. న్యాయం చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర నాయకులు ధర్నా. గోవిందనామ స్మరణతో మారుమోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆటో డ్రైవర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. భీమవరం 1 టౌన్ పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో భీమవరం డీఎస్పీ జయసూర్య మాట్లాడుతూ, ఈ నెల 4వ తేదీన భీమవరంలో కాటూరి దుర్గారావును దొంగతనం పేరుతో ఆటో యజమాని ఎల్లా కోటేశ్వరరావు, అతని కుమారుడు జాన్ తమతో తీసుకెళ్లారని మృతుడి సోదరుడు కాటూరి నాగరాజు ఈ నెల 21వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశాడని తెలిపారు. దీంతో 1 టౌన్ సీఐ నాగరాజు తన సిబ్బందితో కలిసి 24 గంటల్లోనే కేసును ఛేదించారని వెల్లడించారు. 4వ తేదీన దుర్గారావుని తన ఇంటికి తీసుకెళ్లి దారుణంగా కొట్టారని, అయినప్పటికీ దుర్గారావు నేరం అంగీకరించకపోవడంతో కాళ్లు చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు పెట్టి ఎరువుల సంచులతో కుట్టిన పెద్ద సంచిలో దుర్గారావుని పెట్టి ఆటోలో వేసుకుని సొంత ఊరైన వెదిరేశ్వరం వెళ్లాడని డీఎస్పీ తెలిపారు. అయితే అక్కడికి వెళ్లినప్పటికీ దుర్గారావు ఇంకా బతికి ఉండడంతో ముద్దాయి కోటేశ్వరరావు ఆ మూటను బలంగా ఆటోకి కొట్టడంతో దుర్గారావు చనిపోయాడని పేర్కొన్నారు. అనంతరం కోటేశ్వరరావు కుమారుడు జాన్ వేసుకొచ్చిన మోటార్ సైకిల్ పై దుర్గారావు శవం సంచి మూటను తీసుకెళ్లి ఆలమూరు పంట కాలువలో పడేశారని తెలిపారు. సీఐ నాగరాజ్ ఆధ్వర్యంలో పంట కాలువలో వెతికించి దుర్గారావు మృతదేహాన్ని కనుగొని పోస్టు మార్టంకి పంపించారని తెలిపారు. ఈ హత్యకు సంబంధించి 3 ముద్దాయిలు పాల్గొనగా ఎల్లా కోటేశ్వరరావు, అతని భార్య షేక్ మ్యారీల్ను అరెస్టు చేశామని, మరో నిందితుడైన వీరి కుమారుణ్ణి త్వరలోనే అరెస్టు చేయడం జరుగుతుందన్నారు. 21వ తారీఖున 1 టౌన్ సీఐ నాగరాజు గారికి సమాచారం వచ్చింది. కాటూరు దుర్గారావు చంద్రంగనపాలెం అనే అతను చాలా కాలం నుంచి మిస్ అయిపోయి ఉన్నాడని, ఎవరో దాని గురించి రిపోర్ట్ ఇవ్వలేదని తెలిస్తే వాళ్ళ బ్రదర్ కాటూరి నాగరాజు పిలిచి విషయాన్ని కనుక్కున్నాడు. కనుక్కుంటే అతను చెప్పిందంటే, ఈ నెల 4వ తారీఖున కాటూరు దుర్గారావు అని వాళ్ళ యొక్క ఓనర్ అయిన బాబీ అనే అతను ఇంటి దగ్గర తీసుకెళ్ళినాడు, అక్కడి నుంచి కనపడినట్టు అని ఒక సమాచారం చెప్తే దాని మీద అతను పిలిచి ఒక విజిటింగ్ కేసు తీసుకుని 21వ తారీఖున కట్టడం జరిగింది. దానిపై బాబీ అని ఆ కుటుంబ సభ్యులు ఎక్కడ ఉన్నారో వెతకడానికి ప్రయత్నం చేశారు. ఆ రోజు ఇల్లు తాళం పెట్టి ఉన్నది. తర్వాత అతను వెతకగా నిన్న ఉదయం వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు బాబీ యొక్క భార్యని అరెస్ట్ చేయడం జరిగింది. అతని పేరు ఎల్లా కోటేశ్వరరావు, తండ్రి ఎలమరం ఉదయం బాబీ, షేక్ మ్యారీ, వైఫ్ ఆఫ్ ఎల్లా కోటేశ్వరరావు. వీళ్ళిద్దరికి కూడా రెండో పెళ్లి. ఇద్దరికి కూడా బాబీకి ఎల్లా కోటేశ్వరరావుకి రెండో పెళ్లి, ఆవిడ కూడా రెండో భర్త. ఇద్దరికి కూడా మొదటి వివాహాలు రద్దయిని రెండో వివాహం చేసుకున్నారు. ఇద్దరికి కూడా మొదటి వివాహానికి పిల్లలు ఉన్నారు, వాళ్ళకి రెండో వివాహానికి పిల్లలు. బాబీ ఎల్లా కోటేశ్వర ఎలియాస్ బాబీ అనే అతను ఈ యొక్క తిరునాళ్ళలో బుడగలు, ఈ యొక్క దానికి సంబంధించిన వస్తువులన్నీ కూడా హోల్సేల్ లో పంపిణీ చేస్తాడు. అలాగే దాన్ని అక్కడ అమ్ముతూ కూడా ఉంటాడు. దానికి ఒక ఆటో అవసరమైంది. ఈ దుర్గారావు, ఎవరైతే చనిపోయిన దుర్గారావు ఈ పెళ్లి అయితే భార్య వదిలేయటం మూలంగా అతను కూడా వేగబాండ తిరుగుతున్న సమయంలో ఈ బాబీ అని అతను కోటేశ్వరరావు పరిచయం అయితే చనిపోయిన దుర్గారావు బాబీ దగ్గర ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఆటో డ్రైవర్ పనిచేస్తూ వాళ్ళతోనే ఉంటూ వాళ్ళతోనే జీవనం సాగిస్తూ ఉంటున్నారు. ఈ మధ్య కాలంలో ఈ బాబీకి ఈ దుర్గారావు మీద అనుమానం కలిగింది. నేను తన భార్యతో కానీ వ్యవహారం నడుపుతున్నాను, అలాగే తన దగ్గర ఉన్న సామాన్ అలాగే డబ్బు కూడా దొంగతనం చేస్తున్నాడని 4వ తారీఖున కాటూరి నాగరాజు ఇంటి దగ్గర బాబీ చనిపోయినప్పుడుంటే కోటేశ్వరరావు మరియు వాళ్ళ కొడుకు షేక్ జానీ ఇద్దరు కలిపి అతన్ని ఆ ఇంట్లో తీసుకుని వెళ్లి చంద్రాంగనపాలెంలోనే ఉన్న అతని ఇంట్లోనే దీని గురించి ప్రశ్నించి, ఇక్కడ మనకు కనపడుతున్న ముందు కుట్టుతో కొట్టారు, కనపడుతుంది, తర్వాత రాడుతో కొట్టారు. కొట్టి అన్కాన్షియస్ అయిపోతే వీటిలోనే కట్టేసి అతన్ని వాళ్ళకి ఏదైతే ఆటో ఉందో ఆటోలో వేసుకుని భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎదురుపాలెమని అక్కడ వెదిరేశ్వరం అని రావులపాలెం దగ్గర ఉంటే అక్కడికి వెళ్ళారు.
అంటే అది కోటేశ్వర విలేజ్ బాబు యొక్క సొంత ఊరు. అది వెళ్ళి వెనకాలేమో ఈ జానీ అని ఎవరైతే వాళ్ళ అబ్బాయి ఉన్నాడో వాళ్ళ మూడో అతను కూడా వెనకాల కూడా వెళ్ళారు. అక్కడికి వెళ్ళేసరికి బాబు అక్కడే ఉన్న దగ్గరలో ఉన్న శ్మశానంలో కానీ లేకపోతే అక్కడ కాలంలో పడినా అక్కడికి వెళ్ళేసరికి మూట ఇచ్చేసరికి ఇది ఇంకా చదువుకుంటే మళ్ళీ ఆయన మూతి అయితే మళ్ళీ కట్టి మళ్ళీ ఆటో మళ్ళీ కొట్టారు. కొట్టి మళ్ళీ ఈ సంచులోంచి వేరే సంచులోకి బాగా చిన్న సంచులోకి బాగా దగ్గర చేసి కట్టి అక్కడి నుంచి 2 వీలర్ మీద ఎవరైతే వెనకాల కొడుకు వేసిన 2 వీలర్ మీద ఈ యొక్క కోటేశ్వర వెళ్ళారు బాబు మధ్యలో, అలాగే కొడుకు జానీ మధ్యలో శవాన్ని పెట్టుకుని ఆలమూల దగ్గరలో ఉన్న కాలువ ఒకరు నిన్న అరెస్ట్ చేసిన తర్వాత ఈ భార్య భర్తలు దాన్ని కన్ఫెస్ చేశారు. కన్ఫెస్ చేసిన భర్తని అక్కడికి తీసుకెళ్తే ఆ యొక్క కాలంలో అన్ని ఫిషర్మెన్ తెలియజేయడం జరిగింది. వెతికించిన తర్వాత దానిలో మూట ఆ తుప్పల్లో పెద్ద ఫ్లోటింగ్ లేదు, ఆ తుప్పల్లో పడిపోయి ఎక్కడైతే పడితే దానికి ఒక 400 మీటర్లు దాటిన తర్వాత ఆ యొక్క తుప్పల్లో పడిపోయింది. బాడీ నిన్న బయటకు తీయడం జరిగింది. 3 డేస్ సంవత్సరం దాన్ని ఇంప్రెస్ చేస్తే అతన్ని అరెస్ట్ చేయించారు. భార్య భర్తలు ఇంకా కొడుకుని అరెస్ట్ చేస్తారు. వాళ్ళ దగ్గర నుంచి ప్రస్తుతానికి ఎక్యూజ్ యొక్క సెల్ ఫోన్ ఎదుగుండా కలుపుకున్న సెల్ ఫోన్ ఎక్యూజ్ అతను తమ ఎస్ఈజీ సెల్ ఫోన్ ఇది అంటే చనిపోయిన దుర్గారావు సెల్ ఫోన్ ఎక్యూజ్ దగ్గర మనం సీజ్ చేశాము. అలాగే సుత్తి ఆ యొక్క రాడ్డు ఆ కంచులు కూడా అక్కడి నుంచి మన సీన్ లోంచి ఆ యొక్క ఎక్యూజ్ దగ్గర నుంచి సీజ్ చేయాలి. రిమాండ్ పంపిస్తే ఇంకా తరోగా కూడా ఇన్వెస్టిగేట్ చేస్తాం. ఇతను కూడా ఇంకా ఐడెంటిఫికేషన్ పూర్తిగా చేయడానికి DNA కూడా చేయడం జరుగుతుంది. పల్నాడు జిల్లా గురజాల సబ్ జైల్లో ఉన్న వైసీపీ కార్యకర్త ఉప్పుతల హరికృష్ణను ములాఖాత్ ద్వారా వైసీపీ నాయకులు అంబటి రాంబాబు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, గజ్జల సుధీర్ భార్గవరెడ్డి, తలపూడి అశోక్, కేవీ మురళీధర్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి మాట్లాడుతూ తంగెడ నుంచి హరికృష్ణ తెలంగాణ వెళ్లిపోయి లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడని, కానీ పండుగ రోజుని ఇక్కడికి వస్తే ఇలా దారుణంగా హింసించి చివరికి జైలుకు పంపారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిరోజు దారుణాలు జరుగుతూనే ఉన్నాయని, ప్రజలను కాపాడాల్సిన పోలీసులే ప్రజలను చిత్రహింసలు పెట్టడం దారుణమన్నారు. హరికృష్ణను బూటుకాళ్లతో తొక్కుతూ పైశాచిక ఆనందం పొందిన సీఏ భాస్కర్ ని తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మాజీ శాసనసభ్యులు ఇన్ఛార్జ్ అయిన మహేష్ గారు విదేశీ పర్యటనలో ఉండి ఉదయం మా అందరికీ ఫోన్ చేసి నేను వెళ్ళలేకపోతున్నాను, తంగెడ గ్రామంలోను తేలుకొంట గ్రామంలోను ఇద్దరు మన పార్టీ వారిని తీసుకెళ్లి కేసులు పెట్టి హెరాస్ చేశారు, మమ్మల్ని అందరినీ వెళ్ళి రమ్మని ఆయన కోరారు. ఆ ఫోను పెట్టగానే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. అన్న, తంగెడ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక యువకుడిని తీసుకువెళ్లి చిత్రహింసలకు పోలీసు వారు గురి చేశారనే విషయం నాకు చెవికొచ్చింది. అది ఎంతవరకు నిజము ఏమిటి తెలుసుకోండి, అవసరమైతే మీరు వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించరండి, తెలుసుకోండి వాస్తవాలని చెప్పడం జరిగింది. ఆ తర్వాత మా లీగల్ సెల్ మాధవికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలను కూడా తెలుసుకొని ఈరోజు మేమందరం ఒక టీమ్గా వచ్చి ఉప్పుతోళ్ల హరికృష్ణని అదేవిధంగా చల్లా ప్రేమ్ కుమార్ని ఇద్దరిని కూడా లోపలికి వెళ్ళి పరామర్శించి జరిగిన విషయాలు తెలుసుకొని మీడియా ముందుకు రావటం జరిగింది. చాలా దురదృష్టం, చెప్పాలంటేనే కొంత సిగ్గుగా ఉంది. ఒక ప్రజాస్వామ్య దేశంలో ఒక వ్యక్తిని పట్టుకు వెళ్ళి రక్షక భటులు అనేవారు, అంటే పోలీసులు పట్టుకు వెళ్ళి కొట్టడం, దారుణంగా చిత్రహింసలకు గురి చేయటం అనేది చాలా దారుణమైనటువంటి అంశం. నిజంగా ఉప్పుతోళ్ల హరికృష్ణ చెప్పిన మాటలు నా మాటలుగా చెప్పాలంటే, ఆయన ఉదయం 4 గంటలకి పోలీసు వారు వచ్చారు. అది కూడా ఎవరో జానీ భాష అంట, ఆ గ్రామంలో ప్రత్యర్థి రాజకీయ పార్టీకి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకుడు. ఆయన కారులో వచ్చి మీరు రండి అంటే ఏమిటి పోలీస్ వ్యాన్ కూడా కాదు, ఎందుకు మేము ఈయన కారులో రావాలి అని తండ్రి కొడుకులు ఇద్దరు కూడా అడ్డం తిరిగి మేము వస్తాం పదండి పోలీస్ స్టేషన్, కానీ ఆ జానీ భాషా కారులో మేము రాము, ఆయన తెలుగుదేశం ఆయన మాకు వ్యతిరేకంగా ఉన్నాడు, ఆయనే మిమ్మల్ని తీసుకొచ్చి మమ్మల్ని తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారు, మేము రామని పోలీస్ స్టేషన్కి వచ్చారు. ఆ ఎల్లయ్య తండ్రి గారు చెప్పినట్టుగా వాళ్ళ అన్నను కూడా తోడు తెచ్చుకున్నాడు. ఎల్లయ్య పాప ఒక్కడే కాదు కదా అని వాళ్ళ అన్నగారిని కూడా, ఇందాక ఉన్న అన్నగారిని కూడా తోడు తెచ్చుకుని ముగ్గురు కలిసి వచ్చారు. వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్లో మరి ఉప్పుతోళ్ల హరికృష్ణను కూర్చోబెట్టారు. కాసేపు తర్వాత పోలీస్ స్టేషన్ పక్కనే ఉంటుందంట ఇంకొకటి, ఒక ప్రైవేట్ రూమ్, అక్కడికి తీసుకువెళ్ళి హరికృష్ణ చెప్పిన మాటలే చెప్తున్నా నేను. 2 కాళ్ళు చాచి కానిస్టేబుల్స్ ముగ్గురు, ఆ దాచేపల్లి సిఐ పొన్నూరు భాస్కరు ఆ 2 కాళ్ళ మోకాళ్ళ మీద నిలబడి ముఖం మీద కొట్టడం. ఏం చేశాడైనా అతను?
ఏం ఘోరం చేశాడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. పోలీసులు ఏదైనా ఉంటే కేసు పెట్టండి. పెట్టారుగా. 307 అంటే 109 బిఎన్ఎస్ పెట్టారు. అంటే మనిషిని చంపబోయాడని ఓ ఫాల్స్ కేసు పెట్టారు. మరి కొట్టడం ఏంటి? ఒక మనిషి ఇట్లా కొట్టడం ధర్మమేనా? అసలు ఆ సిఐ గారి పద్ధతి ఏంటి? దిస్ ద సెకండ్ టైం. కానీ బుద్ధి ఉండాలి, జ్ఞానం ఉండాలి, మంచి ఉండాలి, మొరాలిటీ ఉండాలి, ధర్మం ఉండాలి, న్యాయం ఉండాలి. మీరు కాకి బట్టలు వేసుకొని తెలుగుదేశం వాళ్ళు చెప్పినట్టుగా మనుషుల్ని తీసుకెళ్లి మా కార్యకర్తలను కొట్టి హింసించి ఏమి సాధిస్తారని అడుగుతా ఉన్నా. ఏమి సాధించరు. మీ సర్వీసులో బ్యాడ్ మార్క్ వేస్తాం, మీ సంగతి చూస్తామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎవరు భయపడవలసిన అవసరం లేదు. పోలీసు వారు పెట్టేటువంటి కేసులు పెడితే ఇమీడియట్గా మా లీగల్ సెల్కి చెప్పండి. మాధవ్ గారు జిల్లా లీగల్ సెల్ ఉన్నారు, మా గుంటూరులో లీగల్ సెల్ ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా లీగల్ సెల్ ఉంది. యుద్ధ ప్రాతిపదిక మీద మేము కోర్టులకు వెళ్ళి, హైకోర్టులకు వెళ్ళి, అవసరమైతే సుప్రీం కోర్టులకు కూడా వెళ్తాము ఈ సందర్భంగానే మనం చేస్తున్నా. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తున్నామని చెప్పి ఒక పోలీస్ వెహికల్ కాకుండా ఒక మఫ్టీ కారులో పోలీసులు వచ్చి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లకుండా పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్న ఒక క్వార్టర్స్కి తీసుకువెళ్ళి ఒక పశువులాగా తన కాళ్ళ మీద కూర్చొని సిఐ భాస్కర్ అనే వ్యక్తి కొట్టడం నిజంగా మానవ జాతి సిగ్గుతో తలదించుకునేవాళ్ళని చెప్పి ఈరోజు గుర్తు చేస్తూ ఉన్నాం. ఇంత క్రూరంగా, హీనంగా పోలీసులు కొట్టడం చాలా దారుణమైన అంశం. ఏదైనా ఉంటే కేసు పెట్టండి, కోర్టుకు హాజరుపరచండి, జడ్జి గారి ముందు. తప్పు చేస్తే జైలుకు పంపించండి. అంతేగాని అసలు మీకు మఫ్టీ కారులో తీసుకువెళ్లాల్సిన అవసరం ఏంటి? నిజంగా అతను తప్పు చేస్తుంటే ఒక పోలీసు వెహికల్ కానీ, పోలీసు వాళ్ళ వెహికల్ కానీ వెహికల్లో తీసుకువెళ్ళటం అంటే మీరు దొంగతనం చేస్తున్నారు, తప్పు చేస్తున్నారని అర్థం. పోలీస్ స్టేషన్ లో పెట్టకుండా పోలీస్ క్వార్టర్స్ బయట పెట్టడం, కర్రలతో కాళ్ళ మీద, ముఖం మీద కొట్టడం చాలా దారుణమైన అంశం. ఇంత దారుణంగా నిజంగా బాధించినందుకు ఆ సీఐని తక్షణమే సస్పెండ్ చేయాలని మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. అట్లానే ఈ రాష్ట్రంలో నడుస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగానికి స్వస్తి పలకాలి. ఇప్పుడైనా జనం తిరగబడే సమయం వచ్చింది. అందరూ కూడా రోడ్డు ఎక్కాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ ఖచ్చితంగా దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీసు ఉన్నతాధికారులు కోరుతున్నాం. అట్లానే న్యాయస్థానంలో కూడా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. హైకోర్టును సంప్రదించి ఇతనికి సరైన వైద్యం అందించట్లేదు. ఇప్పుడు దాకా తూతూ మంత్రంగా ఎస్ఐ పక్కన పెట్టుకొని గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి కనీసం డాక్టర్తో ఇతను బాధ చెప్పుకోవడానికి కూడా సమయం లేదు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.